T20 వరల్డ్ కప్ ర్యాంకింగ్ వీడియోస్లో భాగంగా ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ 10 క్యాప్టెన్స్ గురించి తెలుసుకుందాం. అంటే వరల్డ్ కప్లో ఆడబోయే 20 జట్ల యొక్క క్యాప్టెన్స్ నుంచి టాప్ 10 బెస్ట్ క్యాప్టెన్స్ ఎవరో తెలుసుకుందాం. అండ్ ఆల్సో క్యాప్టెన్స్తో పాటు ఏ టీంకి ఎవరు వైస్ క్యాప్టెన్గా ఉన్నారన్నది కూడా ఈ వీడియోలో చెప్తాను. అలాగే చివరిలో మిగతా 10 టీమ్స్ యొక్క క్యాప్టెన్ మరియు వైస్ క్యాప్టెన్ లిస్ట్ కూడా చెప్తాను. సో ఈ వీడియోలో అయితే మీరు టోటల్గా T20 వరల్డ్ కప్లో ఆడబోయే అన్ని జట్ల యొక్క క్యాప్టెన్ మరియు వైస్ క్యాప్టెన్స్ గురించి క్లియర్గా తెలుసుకుంటారు. నెంబర్ 10 శ్రీలంక. T20 వరల్డ్ కప్ కోసం శ్రీలంక టీం యొక్క కెప్టెన్ చూసుకుంటే వనింద్ అసరంగ. అండ్ ఇతనికైతే ఎక్స్పీరియన్స్ పెద్దగా లేదు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గానే టీం యొక్క కెప్టెన్గా మారాడు. సో ఇప్పటివరకైతే అసరంగ తన టీంను 7 మ్యాచ్లో మాత్రమే లీడ్ చేశాడు. అండ్ శ్రీలంక టీం 7 మ్యాచ్లో 5 గెలిస్తే 2 ఓడిపోయింది. సో అతనికైతే కెప్టెన్గా 71.4 విన్ పర్సెంటేజ్ ఉంది. బట్ 7 మ్యాచ్లు కూడా కొంతవరకు చిన్న టీమ్స్ మీద లీడ్ చేసినవే. పైగా ఫర్ ది ఫస్ట్ టైం వనింద్ అసరంగ కెప్టెన్గా T20 వరల్డ్ కప్లో ఆడబోతున్నాడు. బట్ ఎనివే కెప్టెన్గా అయినప్పుడైతే అతని స్టాట్స్ చాలా మంచిగా ఉన్నాయి. మెయిన్లీ యాజ్ ఆల్రౌండర్గా తన టీంకు మంచి విక్టరీస్ అందించాడు. సో ఆల్రౌండర్ అయితే కెప్టెన్గా చూసుకుంటే బ్యాటింగ్లో మొత్తం 117 పరుగులు చేశాడు. అండ్ బౌలింగ్లో చూసుకుంటే 13 వికెట్లు తీశాడు. మెయిన్ అతని బౌలింగ్ యావరేజ్ 13.9గా ఉంది. అలాగే ఎకానమీ కూడా జస్ట్ 6.5గానే ఉంది. సో కెప్టెన్గా అయితే అసరంగకు చాలా మంచి స్టాట్స్ ఉన్నాయి. బట్ పెద్ద జట్ల మీద తన టీంని ఎలా లీడ్ చేస్తాడనేదే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మార్క్. ఇక ఈ టీంకు వైస్ కెప్టెన్గా చూసుకుంటే శ్రీలంక వాళ్ళు అఫీషియల్గా చరిత అసలంకని నియమించారు. సో ఈసారి అయితే కంప్లీట్గా శ్రీలంక టీం ఒక డిఫరెంట్ కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్తో బరిలోకి దిగబోతున్నారు. నెంబర్ 9 ఐర్లాండ్. వీళ్ళు కూడా T20 వరల్డ్ కప్ కోసం ఒక కొత్త కెప్టెన్ పిక్ చేసుకున్నారు. అంటే కెప్టెన్ వచ్చేసి పాల్ స్టిర్లింగ్. సో ఈ ప్లేయర్కి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మెయిన్లీ చాలా కాలం నుండి ఐర్లాండ్ తరపున క్రికెట్ ఆడుతున్నాడు. అయితే కెప్టెన్గా చూసుకుంటే మాత్రం ఇప్పటివరకు తన టీంను 27 మ్యాచ్లో మాత్రమే లీడ్ చేశాడు. అండ్ 27 మ్యాచెస్లో ఐర్లాండ్ టీం 14 మ్యాచ్లో గెలిస్తే 13 మ్యాచ్లో ఓడిపోయింది. అంటే పాల్ స్టిర్లింగ్ యొక్క విన్ పర్సెంటేజ్ 51.8గా ఉంది. ఇక కెప్టెన్గా అతని స్టాట్స్ చూసుకుంటే మొత్తం 650 పరుగులు చేశాడు. యావరేజ్ 26.4గా ఉంటే స్ట్రైక్ రేట్ 140.1గా ఉంది. సో కెప్టెన్గా చూసుకుంటే పాల్ స్టిర్లింగ్కి చాలా వరకు డీసెంట్ స్టాట్స్ కనిపిస్తున్నాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే తన దగ్గర అంత స్ట్రాంగ్ టీం లేదు. పెద్ద టీమ్స్ని కన్సిస్టెంట్గా ఓడించడం కష్టమే. బట్ ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద టీంని అప్సెట్ చేయగలిగే సత్తా వీళ్ళకైతే ఉంది. ఇక ఐర్లాండ్ టీం తమ వైస్ కెప్టెన్గా ఎవరిని కూడా ప్రకటించలేదు. ఓన్లీ కెప్టెన్ పేరుని మాత్రమే అనౌన్స్ చేశారు. బట్ ఎన్నో వాళ్ళ దగ్గర ఆండ్రూ బల్బర్నీ లాంటి ఒక ఫార్మర్ కెప్టెన్ ఉన్నాడు. సో మేబీ పాల్ స్టిర్లింగ్ అందుబాటులో లేకపోతే అతను స్టాండింగ్ కెప్టెన్గా ఉండొచ్చు. నెంబర్ 8 ఆఫ్ఘనిస్తాన్. వీళ్ళు కూడా T20 వరల్డ్ కప్ కోసం తమ కెప్టెన్ మార్చేశారు. లాస్ట్ టైం నబీ కెప్టెన్సీలో వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ టీం ఈసారి మాత్రం రషీద్ ఖాన్ కెప్టెన్సీలో రాబోతున్నారు. సో ఈ ప్లేయర్ గురించి అయితే స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. బట్ కెప్టెన్గా చూసుకుంటే మాత్రం రషీద్కు అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పటివరకు 18 మ్యాచ్లో మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ టీంను లీడ్ చేశాడు. అంటే 18 మ్యాచ్లో వాళ్ళు 10 గెలిస్తే 8 ఓడిపోయారు. సో రషీద్ ఖాన్కి అయితే 55.5 విన్ పర్సెంటేజ్ ఉంది. అలాగే కెప్టెన్గా అతని స్టాట్స్ చూసుకున్న బ్యాట్తో 101 పరుగులు చేశాడు. అండ్ బౌలింగ్లో చూసుకుంటే 25 వికెట్లు తీశాడు. మెయిన్ అతని బౌలింగ్ యావరేజ్ 16గా ఉంటే ఎకానమీ 5.6గా ఉంది. సో యాజ్ ఏ ప్లేయర్గా చూసుకుంటే రషీద్ ఖాన్ పెర్ఫార్మెన్స్కి మనం ఎక్కడ పేరు పెట్టడానికి సరిపోం. బట్ కెప్టెన్గా అతను తన టీంను ఎంతవరకు లీడ్ చేస్తాడనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇక ఆఫ్ఘనిస్తాన్ టీం తమ వైస్ కెప్టెన్గా ఇబ్రహీం చద్రాన్ని నియమించారు. సో ఇతను కూడా యాజ్ ఏ ప్లేయర్గా చూసుకుంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నెంబర్ 7 సౌత్ ఆఫ్రికా. గత T20 వరల్డ్ కప్లో అనూహ్యంగా సెమీఫైనల్కు కూడా చేరుకోలేని ఈ టీం ఈసారి కొత్త కెప్టెన్తో బరిలోకి దిగబోతున్నారు. అంటే కెప్టెన్ వచ్చేసి ఈడెన్ మార్క్రమ్. సో మార్క్రమ్కి అయితే ప్రీవియస్గా T20 లీగ్స్లో క్యాప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. బట్ సౌత్ ఆఫ్రికా టీం తరపున చూసుకుంటే ఇప్పటివరకు అతను మెరుగైన ఫలితాలు సాధించలేకపోయాడు. మొత్తం 8 మ్యాచ్లో క్యాప్టెన్సీ చేస్తే 2 మ్యాచ్లో మాత్రమే తన టీం గెలిచింది. 6 మ్యాచ్లో ఓడిపోయింది. సో యాజ్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్గా అతని విన్ పర్సెంటేజ్ కేవలం 25గా మాత్రమే ఉంది. అయితే కెప్టెన్ కానిప్పుడు మాత్రం తన పర్సనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మొత్తం 239 రన్స్ కొట్టాడు. అది కూడా 39.8 యావరేజ్తో. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకున్న 162.6గా ఉంది. సో మార్క్రమ్ యొక్క పర్సనల్ పెర్ఫార్మెన్స్ సైడ్ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఓన్లీ క్యాప్టెన్సీ విషయంలోనే అతను ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఇక సౌత్ ఆఫ్రికా టీం అయితే తమ వైస్ కెప్టెన్గా ఎవరిని కూడా నియమించలేదు. బట్ మోస్ట్ లైక్లీ వాళ్ళకి కేశవ్ మహారాజ్ వైస్ కెప్టెన్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్గా సౌత్ ఆఫ్రికా టీంకు వాళ్ళ మెయిన్ కెప్టెన్ అందుబాటులో లేనప్పుడు కేశవ్ మహారాజ్ టీంను లీడ్ చేశాడు. సో ఈసారి అయితే సౌత్ ఆఫ్రికా టీం తమ లీడర్షిప్ గ్రూప్ విషయంలో చాలా మార్పులు చేశారు. చూడాలి మరి ఈ వరల్డ్ కప్లో అయినా సరే నాకౌట్ స్టేజ్కి వెళ్తారా లేదా అనేది. నెంబర్ 6 వెస్టిండీస్. వీళ్ళు కూడా తమ పాత కెప్టెన్ని మార్చేశారు. లాస్ట్ టైం వరల్డ్ కప్లో ఈ టీంని నికోలస్ పురాన్ లీడ్ చేశాడు. బట్ ఈసారి మాత్రం వెస్టిండీస్ కెప్టెన్గా రోమన్ పౌల్ ఉండబోతున్నాడు. సో పౌల్ వచ్చిన తర్వాత అయితే వెస్టిండీస్ టీం యొక్క రాత చాలా వరకు మారిపోయింది. ఎస్పెషల్ వాళ్ళు ఇండియా లాంటి ఒక పెద్ద టీం మీద కూడా సిరీస్ విక్టరీ కొట్టారు. సో పౌల్ అయితే ఇప్పటివరకు వెస్టిండీస్ టీంను మొత్తం 17 మ్యాచ్లో లీడ్ చేశాడు. అంటే 17 మ్యాచ్లో వెస్టిండీస్ టీం 10 మ్యాచ్లో గెలిస్తే 7 మ్యాచ్లో ఓడిపోయింది. అంటే కెప్టెన్గా రోమన్ పౌల్ యొక్క విన్ పర్సెంటేజ్ 58.8గా ఉంది. మెయిన్ అతను కెప్టెన్గా తన టీంను సక్సెస్ఫుల్గా లీడ్ చేయడంతో పాటు పర్సనల్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఇస్తున్నాడు.
మొత్తం ఈ 17 మ్యాచ్ల్లో 449 పరుగులు చేశాడు, అది కూడా 37.4 యావరేజ్తో. ఎస్పెషల్లీ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 172.7గా ఉంది. సో ఫర్ షూర్ రోమన్ పౌల్ అయితే వెస్టిండీస్ టీంకు డారెన్ సమ్మీ రోజులను తీసుకురాగలడు. మెయిన్లీ వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్ టీం యొక్క బ్యాటింగ్ యూనిట్ చాలా డెడ్లీగా కనిపిస్తుంది. ఇక వీళ్ళ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే సర్ప్రైజింగ్లీ అల్జారో జోసెఫ్ను పిక్ చేసుకున్నారు. ఫాస్ట్ బౌలర్ అయితే వైస్ కెప్టెన్గా పెడతారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వెస్టిండీస్ వాళ్ళు మాత్రం పోవెల్కు డిప్యూటీగా అల్జారో జోసెఫ్ని సెలెక్ట్ చేశారు. నెంబర్ 5 ఆస్ట్రేలియా. గత T20 వరల్డ్ కప్ తమ సొంత కట్ట మీద జరిగినప్పటికీ ఆస్ట్రేలియా టీం మాత్రం మంచి రిజల్ట్ చూడలేకపోయింది. ఇన్ఫాక్ట్ వాళ్ళు కనీసం సెమీస్ కూడా క్వాలిఫై కాలేకపోయారు. ఈసారి అయితే ఆస్ట్రేలియా టీం తమ కెప్టెన్ మార్చేశారు. లాస్ట్ టైం ఆరెన్ ఫించ్ ఉన్నాడు, కానీ ఇప్పుడు మాత్రం మిచెల్ మార్ష్ని కెప్టెన్గా పెట్టారు. సో మార్ష్ అయితే రీసెంట్గా ఆస్ట్రేలియా టీం యొక్క T20 కెప్టెన్గా మారాడు. అండ్ అతనైతే ఇప్పటివరకు ఆ టీంను 8 మ్యాచ్లో లీడ్ చేస్తే 7 గెలిచారు, ఒక్క దాంట్లో మాత్రమే ఓడిపోయారు. విచ్ మీన్స్ మార్ష్కి చూసుకుంటే యాజ్ ఏ కెప్టెన్గా 87.5 విన్ పర్సెంటేజ్ ఉంది. అలాగే కెప్టెన్గా అన్నప్పుడు అతని పర్సనల్ స్టాట్స్ చూసుకుని అద్భుతంగా ఉన్నాయి. ఈ 8 మ్యాచ్ల్లో ఏకంగా 346 పరుగులు చేశాడు, యావరేజ్ 69.2గా ఉంటే స్ట్రైక్ రేట్ 170.4గా ఉంది. సో మార్ష్ అయితే యాజ్ ఏ కెప్టెన్గా నిజంగా ఆస్ట్రేలియా టీంని చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నాడు. బట్ అతనికి కెప్టెన్గా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే అంత ఎక్కువగా లేదు. పైగా ఫర్ ది ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్లో కెప్టెన్గా ఆడబోతున్నాడు. సో మిచెల్ మార్ష్ అయితే తన కెప్టెన్సీ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ ఆస్ట్రేలియా వాళ్ళ దగ్గర చాలా బలమైన టీం ఉంది. సో దాని కనుక మిచెల్ మార్ష్ సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే వాళ్ళు కప్పు కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక టీంకి వైస్ కెప్టెన్గా మ్యాట్ జుబెండ్ని పిక్ చేశారు. అండ్ ఇతనికైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా చాలా సందర్భాలు ఆస్ట్రేలియా టీంను కూడా లీడ్ చేశాడు. సో మిచెల్ మార్ష్ కొంతవరకు ఇన్ఎక్స్పీరియన్స్ కెప్టెన్ అయినప్పటికీ మ్యాట్ జుబెండ్కి మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే వాళ్ళ దగ్గర ప్యాట్ కమిన్స్ లాంటి మరో లీడర్ ఉన్నాడు. సో వాళ్ళ దగ్గర నుండి సరైన ఇన్పుట్స్ తీసుకోగలిగితే మిచెల్ మార్ష్ యాజ్ ఏ కెప్టెన్గా చాలా పెద్ద సక్సెస్ చూసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 4 న్యూజిలాండ్. వీళ్ళైతే తమ కెప్టెన్ విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు. గత 2 T20 వరల్డ్ కప్స్లో కేన్ మామనే కెప్టెన్గా ఉన్నాడు. అండ్ ఈ వరల్డ్ కప్లో కూడా మరోసారి కేన్ విలియమ్సన్ కెప్టెన్గా ఉండబోతున్నాడు. సో కేన్ మామ ఎక్స్పీరియన్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇన్ఫాక్ట్ గత 2 T20 వరల్డ్ కప్స్లో చూసుకుంటే తన టీంను ఒకసారి ఫైనల్కు మరోసారి సెమీఫైనల్కు తీసుకెళ్లగలిగాడు. అయితే కెప్టెన్గా అతని స్టాట్స్ చూసుకుంటే 71 మ్యాచ్లు ఆడితే 37 మ్యాచ్లో మాత్రమే న్యూజిలాండ్ వాళ్ళు గెలిచారు, 32 మ్యాచ్ల్లో ఓడిపోయారు. అంటే న్యూజిలాండ్ టీం మరీ ఎక్కువగా డామినెన్స్ చూపించలేకపోయింది. మెయిన్లీ కెప్టెన్గా అతని విన్ పర్సెంటేజ్ 57.6గా ఉంది. అలాగే అతని పర్సనల్ స్టాట్స్ చూసుకున్న మరీ అంత టాప్ మ్యాచ్ లేవు. మొత్తం 2125 పరుగులు చేశాడు, యావరేజ్ 34.3గా ఉంటే స్ట్రైక్ రేట్ 123.6గా ఉంది. ఈ స్ట్రైక్ రేట్ విషయంలో ఇప్పుడు కూడా కేన్ మామకు ఒక ప్రాబ్లం ఉంది. కానీ అతని దగ్గర ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే టీంను చాలా కన్సిస్టెంట్గా లీడ్ చేయగలడు. అలాగే బిగ్ మ్యాచెస్లో చాలా మంచి బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. సో ఫర్ షూర్ కేన్ మామ అయితే మోడర్న్ క్రికెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్స్. ఇన్ఫాక్ట్ మరోసారి తన టీంని ఈజీగా సెమీఫైనల్కు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇక వీళ్ళ వైస్ కెప్టెన్గా చూసుకుంటే మిచెల్ శాంట్నర్ను పిక్ చేశారు. అండ్ ఇతను కూడా చాలా వరకు మంచి లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి. సో న్యూజిలాండ్ టీం దగ్గర అయితే చాలా మంచి కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ ఉన్నారు. నెంబర్ 3 పాకిస్తాన్. వీళ్ళు కూడా కెప్టెన్సీ విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు. లాస్ట్ 2 వరల్డ్ కప్స్లో బాబర్ ఆజం కెప్టెన్గా ఉన్నాడు. అండ్ ఈసారి కూడా అతనే కంటిన్యూ కాబోతున్నాడు. సో అతనైతే T20 ఫార్మాట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్స్. ఎస్పెషల్లీ చాలా కాలం పాటు పాకిస్తాన్ టీంని ఫార్మాట్లో నెంబర్ 1 ర్యాంక్లో కూడా పెట్టాడు. సో ఇప్పటివరకు అతను పాకిస్తాన్ టీంను మొత్తం 80 మ్యాచ్లో లీడ్ చేస్తే 46 మ్యాచ్లో గెలిచారు, కేవలం 27 మ్యాచ్లో మాత్రం ఓడిపోయారు. మెల్లిగా 2 వరల్డ్ కప్స్లో అతను పాకిస్తాన్ టీంను ఒకసారి సెమీఫైనల్కు మరోసారి ఫైనల్కు తీసుకెళ్లాడు. అలాగే అతను విన్ పర్సెంటేజ్ చూసుకున్న 63గా ఉంది. సో బాబర్ ఆజం అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న కెప్టెన్, అలాగే సక్సెస్ఫుల్ కెప్టెన్ కూడా. ఈవెన్ కెప్టెన్గా అతని పర్సనల్ స్టాట్స్ కూడా కొంతవరకు మెరుగ్గానే ఉన్నాయి. మొత్తం 80 మ్యాచ్లో 2484 పరుగులు చేశాడు, యావరేజ్ 37.6గా ఉంటే స్ట్రైక్ రేట్ 130.7గా ఉంది. బట్ ఎనివే గతంతో పోల్చుకుంటే ఈసారి అయితే పాకిస్తాన్ వాళ్ళ దగ్గర మరీ అంత స్ట్రాంగ్ టీం లేదు. పైగా వాళ్ళ టీంలో కెప్టెన్సీ విషయంలో చాలా గందరగోళం కూడా రీసెంట్గా చూసాం మనం. సో మేబీ బాబర్ ఆజంకి వరల్డ్ కప్ ఒక టఫ్ వరల్డ్ కప్ కావచ్చు. ఇక వాళ్ళ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే అఫీషియల్గా ఎవరిని అనౌన్స్ చేయలేదు. బట్ మోస్ట్ లైక్లీ మహమ్మద్ రిజ్వాన్ లాంటి ప్లేయర్ వైస్ కెప్టెన్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 2 ఇంగ్లాండ్. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఇంగ్లాండ్ టీంను మరోసారి జాస్ బట్లర్ లీడ్ చేయబోతున్నాడు. అండ్ కెప్టెన్గా చూసుకుంటే లాస్ట్ టైం అతను ఇంగ్లాండ్ టీంకు ఏకంగా ట్రోఫీని అందించాడు. మెయిన్లీ ఫస్ట్ టైం వరల్డ్ కప్లో టీంని లీడ్ చేశాడు. అండ్ ఆ ఫస్ట్ టైమే కప్ కూడా కొట్టాడు. అయితే తర్వాత చూసుకుంటే ఈ ఫార్మాట్లో ఇంగ్లాండ్ టీం కొంతవరకు అతని క్యాప్టెన్సీలో మిక్స్డ్ రిజల్ట్స్ చూశారు. ఎక్కువ మ్యాచ్లో గెలవలేకపోయారు. సో ఇప్పటివరకు మొత్తం జాస్ బట్లర్ ఇంగ్లాండ్ టీంను 32 మ్యాచ్లో లీడ్ చేస్తే 17 మ్యాచ్లో గెలిచారు, 14 మ్యాచ్లో ఓడిపోయారు. అండ్ కెప్టెన్గా అతని విన్ పర్సెంటేజ్ 54.8గా ఉంది. బట్ ఎనీవేస్ కెప్టెన్ కానప్పుడు అతని పర్సనల్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మొత్తం 32 మ్యాచ్లో 1042 పరుగులు చేశాడు, యావరేజ్ 37.2గా ఉంటే స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 150 వరకు ఉంది. ఈసారి జాస్ బట్లర్ క్యాప్టెన్సీలో ఇంగ్లాండ్ టీం తమ ట్రోఫీని డిపెండ్ చేసుకుంటారో లేదో వేచి చూడాలి. ఇక ఈ టీం యొక్క వైస్ కెప్టెన్ విషయానికి వస్తే ఈసారి మొయిన్ అలీని అపాయింట్ చేశారు. అండ్ ఇతను కూడా చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర కూడా చాలా మంచి లీడర్షిప్ గ్రూప్ ఉంది.
నెంబర్ 1 ఇండియా. రాబోయే T20 వరల్డ్ కప్లో బెస్ట్ కెప్టెన్ ఉన్న టీం మన టీమిండియా. సో మన టీంని అయితే మరోసారి రోహిత్ శర్మ లీడ్ చేయబోతున్నాడు. అండ్ రోహిత్కి T20 ఫార్మాట్లో యాజ్ ఏ కెప్టెన్గా ఎంత పెద్ద సక్సెస్ ఉందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో లాస్ట్ టైం కూడా రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా సెమీఫైనల్ వరకు వెళ్ళగలిగింది. మెయిన్లీ జడేజా మరియు బుమ్రా లాంటి మెయిన్ ప్లేయర్స్ లేకపోయినా మన వాళ్ళు సెమీస్ వరకు రీచ్ అవ్వగలిగారు. సో రోహిత్కి అయితే యాజ్ ఏ కెప్టెన్గా చాలా మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు మన టీమిండియా మొత్తం 54 T20 మ్యాచ్లో లీడ్ చేశాడు. అండ్ 54 మ్యాచ్లో మన వాళ్ళు ఏకంగా 41 మ్యాచ్లో గెలిచారు. కేవలం 12 మ్యాచ్లో మాత్రమే ఓడిపోయారు. మరో మ్యాచ్ టైగా ముగిసిందే. ఈవెన్ టైగా ముగిసిన మ్యాచ్లో కూడా మన వాళ్ళు సూపర్ ఓవర్లో గెలిచారు. సో రోహిత్ శర్మకి అయితే యాజ్ ఏ కెప్టెన్గా విన్ పర్సెంటేజ్ ఏకంగా 76.8గా ఉంది. ఈవెన్ కెప్టెన్గా ఆడుతున్నప్పుడు అతని పర్సనల్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మొత్తం 54 మ్యాచ్లో 1648 పరుగులు చేశాడు. యావరేజ్ 33.6గా ఉంటే స్ట్రైక్ రేట్ 148.7గా ఉంది. సో ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకున్న, స్కిల్ వైజ్ చూసుకున్న ఇప్పటివరకు మనం చెప్పుకున్న కెప్టెన్స్లో రోహిత్ శర్మ చాలా స్ట్రాంగ్ కెప్టెన్. అతని దగ్గర చాలా మంచి టాక్టికల్ బ్రెయిన్ ఉంది. అలాగే మన టీమిండియా వైస్ కెప్టెన్ కూడా ఆల్రెడీ లీడర్షిప్ విషయంలో చాలా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక వీళ్ళిద్దరితో పాటు విరాట్ కోహ్లీ లాంటి ఒక సీనియర్ ప్లేయర్ కూడా టీంలో ఉన్నాడు. సో మన టీమిండియా దగ్గర అయితే చాలా మంచి లీడర్షిప్ గ్రూప్ ఉంది. మన వాళ్ళు చేయవలసిందల్లా నాకౌట్ మ్యాచెస్లో ప్రెజర్కు లోన్ కాకుండా ఆడాలి. అండ్ మన వాళ్ళు అది కనుక చేయగలిగితే ఈసారి ఐసీసీ ట్రోఫీ యొక్క డ్రాప్ ఖచ్చితంగా ఎండ్ అయిపోతుంది. సో గైస్, ఈసారి T20 వరల్డ్ కప్ ఆడబోయే టాప్ 10 బెస్ట్ కెప్టెన్స్ అయితే వీరే. ఇక మిగతా టీమ్స్ యొక్క కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ ఎవరో ఒకటి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా బంగ్లాదేశ్ టీంకి చూసుకుంటే వీళ్ళైతే ఈసారి కొత్త కెప్టెన్తో రాబోతున్నారు. అండ్ ఆ కెప్టెన్ యంగ్స్టర్ అయిన నజముల్ హుసేన్ శాంటో. అలాగే వాళ్ళ వైస్ కెప్టెన్ చూసుకుంటే టెస్కిన్ అహ్మద్. ఇక నెక్స్ట్ PNG టీం చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ అసదుల్లా వల్లా. అలాగే వైస్ కెప్టెన్ CJ అమిని. నెక్స్ట్ స్కాట్లాండ్ టీం యొక్క కెప్టెన్ రిచీ బెరింగ్టన్. అలాగే టీం యొక్క వైస్ కెప్టెన్ చూసుకుంటే మాథ్యూ క్రాస్. ఇక నెక్స్ట్ టీం హోస్ట్ కంట్రీ అయిన USA. ఈసారి అయితే వాళ్ళ కెప్టెన్ మోనాంగ్ పటేల్ అండ్ వైస్ కెప్టెన్ ఆరోన్ జోన్స్. ఇక తర్వాత ఉగాండా టీం యొక్క కెప్టెన్ చూసుకుంటే బ్రియాన్ మసాబా అండ్ వాళ్ళ వైస్ కెప్టెన్ రీజత్ ఆలిషా. ఇక తర్వాత నమీబియా టీం యొక్క కెప్టెన్ చూసుకుంటే జిరాడ్ ఎరాస్మస్ అండ్ వాళ్ళ వైస్ కెప్టెన్ చూసుకుంటే జేజే స్మిత్. ఇక తర్వాత నెదర్లాండ్స్ టీం యొక్క కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్. ఇతనికైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే నెదర్లాండ్స్ టీం వైస్ కెప్టెన్గా ఎవరిని అనౌన్స్ చేయలేదు. ఇక నెక్స్ట్ కెనడా టీం యొక్క కెప్టెన్ సాద్ బిన్ జఫర్ అండ్ వీళ్ళు కూడా వైస్ కెప్టెన్ ఎవరిని పెట్టలేదు. ఇక నేపాల్ టీం యొక్క కెప్టెన్ చూసుకుంటే రోహిత్ పౌడెల్ అండ్ ఈ టీంకి కూడా వైస్ కెప్టెన్ లేడు. ఇక చివరిగా ఒమాన్ టీం యొక్క కెప్టెన్ చూసుకుంటే అకీబ్ ఇలియాస్ అండ్ వీళ్ళు కూడా వైస్ కెప్టెన్గా ఎవరిని అపాయింట్ చేయలేదు. సో గైస్, T20 వరల్డ్ కప్లో మొత్తం 20 టీమ్స్ యొక్క కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్స్ వీరే. మరి వీళ్ళు ఈ టీం దగ్గర స్ట్రాంగెస్ట్ కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ ఉన్నాడని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.